వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాసం హారనూర్పులశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నివారణం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడు పుట్టిన రోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. కృష్ణాష్టమిని మనం జన్మాష్టమి అని మరియు గోకులాష్టమి అని కూడా పిలుస్తాము. కృష్ణుడు జననం తెలుసుకుంటే కృష్ణాష్టమి పండుగని మనం ఎందుకు జరుపుకుంటామో అర్థమవుతుంది. సృష్టి మొదలైనప్పుడు లోకంలో ఎటువంటి చెడు ప్రవర్తన లేదు, అందరూ సత్ప్రవర్తనతోనే ఉండేవాళ్ళు. కానీ కృతయుగంలో కశ్యపుడికి 2 దానవులు పుడతారు. అలా కృతయుగం గడిచి ద్వాపర యుగం వచ్చేసరికి దానవుల సంఖ్య చాలా పెరిగిపోతుంది. వాళ్ళు చేసే అరాచకాలు చాలా పెరిగిపోతాయి. అయితే మహావిష్ణువు ధర్మ సంస్థాపన చేసే సమయం వస్తుంది. అప్పుడు మహావిష్ణువు ఒకవైపు తన మాయతో అసుర సంహారం చేస్తూ అక్కడ భూమి మీద కృష్ణ అవతారం ఎత్తి పాండవులకి సహాయం చేశాడు. ఇప్పుడు మనం కృష్ణుడి జననం తెలుసుకుందాం. అయితే కంసుడు తన చెల్లెలైన దేవకిని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేసి తన రాజ్యానికి తీసుకెళ్తుంటే ఆకాశవాణి గొంతు వినబడుతుంది. అప్పుడు ఆకాశవాణి కంసుడికి చెప్తుంది, మీ చెల్లెల గర్భంలో పుట్టే 8వ సంతానం నిన్ను వధిస్తాడు అని చెప్పి ఆకాశవాణి మాయమైపోతుంది. అప్పుడు కంసుడికి చాలా కోపం వచ్చి తన చెల్లెలు గర్భంలో పుట్టేవాడు తనని సంహరిస్తాడని తెలుసుకున్న కంసుడు వాళ్ళిద్దరిని కారాగారంలో వేస్తాడు. అయితే వాళ్ళకి పుట్టిన ప్రతి సంతానాన్ని తీసుకెళ్ళి సంహరిస్తూ ఉండేవాడు. అలా 7 సంతానాలని కోల్పోయాక 8వ సంతానం పుట్టే ముందు ఆ మహావిష్ణువు ఇద్దరి ముందు ప్రత్యక్షమై చెప్తాడు, మీ 8వ గర్భంలో పుట్టే శిష్యుడు ఎవరో కాదు, స్వయంగా నేనే వస్తున్నాను. నా మాయతో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ నిద్రపుచ్చుతాను. నన్ను పక్కనున్న నందుడి గృహంలోకి చేర్చి అక్కడ ఉండే శిశురాలని ఇక్కడికి తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు 8వ సంతానం పుట్టంగానే అక్కడ ఉండే సైనికులందరూ నిద్రలోకి జారుకుంటారు. కారాగారం తలుపులు కూడా తెరుచుకుంటాయి. అప్పుడు వసుదేవుడు ఆ శిశువుని తీసుకెళ్తుంటే మధ్యలో నది అడ్డొస్తుంది. అప్పుడు నది వాళ్ళకి దారిచ్చి జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ముందుకు సాగుతుంటే పెద్ద వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు గొడుగులాగా శేషు సర్పము గొడుగులాగా నీడ ఇస్తుంది. అలా కృష్ణుడిని నందన గృహం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చేర్చి అక్కడ పుట్టిన శిశురాల్ని మళ్ళీ కారాగారానికి తీసుకొస్తారు. అలా అప్పుడు మొత్తం యథాస్థానంలో మారిపోతుంది. అప్పుడు కంసుడు 8వ సంతానాన్ని వధించడానికి అక్కడికి వస్తాడు. శిశురాలని చేతిలోకి తీసుకోగానే శిశురాలు ఒక దేవతలా మారి చెప్తుంది, నిన్ను చంపే శక్తి నేను కాదు, అక్కడ తూర్పు దిక్కను పెరుగుతున్నాడు చూడు అని చెప్పి మాయమైపోతుంది. అప్పుడు కంసుడు కృష్ణుడి కోసం చాలా వెతుకుతాడు. అప్పుడు కంసుడు తనని వధించేవాడు తన మేనల్లుడైన కృష్ణుడు అని తెలుసుకున్నాక కృష్ణుడిని వధించడానికి ఎంతో మంది రాక్షసుల్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు తన తెలివి ఇంకా మాయతో వాళ్ళందరినీ సంహరించి
ఒక రోజు కంసుడి దగ్గరికి వెళ్తాడు. అయితే కంసుడి దగ్గరికి వెళ్ళి కంసుడిని చంపి ధర్మస్థాపన చేస్తాడు ఆ కృష్ణుడు. ఇదండి కృష్ణుడు జన్మం వెనకాలన్న కథ. ఇప్పుడు మీకు తెలిసింది కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను బలరాముడిలా వేషం వేశాను, మా తమ్ముడు కృష్ణుడిలా వేషం వేశాడు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మా తమ్ముడు పాట పాడతాడు. అది చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.